పార్ట్ 1 వీడియోలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఇండియాలో, అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. ఈ సొల్యూషన్స్ కొన్ని స్పెసిఫిక్ సొల్యూషన్స్ నా థాట్స్ అనమాట. అవి ఏంటనేది చాలా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇది తెలుసుకునే ముందు అసలు ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఓవర్ వ్యూ అనేది చెప్తా. అసలు ఇందాక ఇండియా గురించి చెప్పా, ఇప్పుడు ఏపీ గురించి చెప్తా. ఏపీలో మొత్తం స్కూల్స్ ఎన్నంటే 61,900 స్కూల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ 82.4 lakhs ఉన్నారు. టీచర్స్ 3.2 lakhs ఉన్నారు. పీపుల్ టీచర్ రేషియో అంటే ఒక టీచర్ కింద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏపీలో ఎంత 26 ఉంది. నేషనల్ లెవెల్లో ఇందాక 28 అని చెప్పాం, ఏపీలో 26 అంటే నేషనల్ కన్నా మనం ఇంకా బెటర్ పొజిషన్లో ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ మన ఇంట్రెస్టింగ్గా ఒక ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్తామంటే, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంచుమించు ఒక 38 lakh మంది చదువుతుంటే ప్రైవేట్లో 33 lakh చదువుతున్నారు. మిగిలిన స్కూల్స్లో కొంచెం గవర్నమెంట్ ఏరియాలో మిగిలిన స్టూడెంట్స్ చదువుతున్నారు. సో అప్రాక్సిమేట్గా ఇలాగున్నారు. సో ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థుల కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు చాలా ఎక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఆన్ అన్ యావరేజ్ పెర్ స్కూల్కి ఎంతమంది ఉన్నారంటే 83 మంది ఉన్నారు. అంటే ప్రతి స్కూల్లో యావరేజ్గా స్టూడెంట్స్ 83 మంది ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 191 మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ డబుల్ అనమాట, డబుల్ కన్నా ఎక్కువ. నెక్స్ట్ 27.4% ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ ఏపీ ఆర్ ఎడ్యుకేటింగ్ 46.5% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్. అంటే 27% ప్రైవేట్ స్కూల్స్ 46% మొత్తం స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తుంది. ఆ లెక్కన గవర్నమెంట్ స్కూల్స్కి వస్తే 72% గవర్నమెంట్ స్కూల్స్ 53% మంది స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆన్ అన్ యావరేజ్ 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు కాదు, ఒక పాత లెక్కల్లో చూసుకుంటే 13 జిల్లాల కింద లెక్క చూసుకుంటే ఒక్కొక్క జిల్లాకి 3500 అంటే 3500 స్కూల్స్ పెర్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి పాత డిస్ట్రిక్ట్స్ రేషియోలో చూసుకుంటే. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది 2021-22లో మొత్తం బడ్జెట్లో టోటల్ ఎక్స్పెండిచర్లో 12.8% ఎడ్యుకేషన్ పైన స్పెండ్ చేస్తున్నారు వీళ్ళు. అదే ఆన్ అన్ యావరేజ్ ఆల్ స్టేట్స్ యావరేజ్ చూసుకుంటే అది 15.8% ఉంది. అంటే యావరేజ్గా అన్ని స్టేట్స్ ఎంత స్పెండ్ చేస్తున్నారో ఎడ్యుకేషన్ మీద కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా 3% తక్కువగా స్పెండ్ చేస్తుంది. అది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పైన ఓవర్ వ్యూ. నెక్స్ట్ కీ ప్రపోజల్స్. అసలు మేము ప్రపోజల్స్ ఏం పంపించాం, అసలు నా ఉద్దేశంలో కానీ మన జనరల్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో కానీ అసలు ఏమనుకుంటున్నారు, ఏ రకమైన మార్పులు రావాలి, ఇవి వస్తే బెటర్ అని అనుకుంటున్నారు. ఇందాక 5 tier సిస్టమ్ అనేది చెప్పా. అంటే ఏంటి, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, అప్పర్ ప్రైమరీ, హైయర్ సెకండరీ, ఇలా మొత్తం 5 tier చెప్పా. కానీ ఆ 5 tier కాస్త 3 tier మారిస్తే కొంచెం బెటర్ అడ్వాంటేజ్ ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఆ 3 tier ఏంటంటే ప్రీ కేజీ, యూకేజీ, ఎల్కేజీ, ఇవి ప్రీ స్కూల్స్. ప్రీ స్కూలింగ్ కింద ఈ 3 కన్సిడర్ చేసేలాగా, 1st standard to 7th standard ప్రైమరీ ఎడ్యుకేషన్ కింద కన్సిడర్ చేసేలాగా, 8th standard to 12th standard సెకండరీ ఎడ్యుకేషన్ కింద కన్సిడర్ చేసేలాగా. అంటే 3 to 17 years ఏజ్ గ్రూప్ ఓన్లీ 3 tier వస్తున్నారు. ప్రజెంట్ అఫీషియల్గా 5 tier ఉన్నారు. నా అభిప్రాయంలో 3 tier సరిపోతుంది. నెక్స్ట్ అసలు ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఇండియన్ హిస్టరీలోనే ఎక్కడా లేదు, ఏ స్టేట్లోనే లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇస్ ద వర్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నాడు. అసలు ఇంటర్మీడియట్ బోర్డ్ని తీసి పడేయాలి.
ప్రజెంట్ ఉన్న ఇంటర్మీడియట్ సిలబస్లో నాకు తెలిసి ఒక 30% రిడక్షన్ చేయొచ్చు. ఆ రిడక్షన్ స్కూల్స్ పైన బర్డెన్ చేయొచ్చు, అంటే 8th 9th స్టాండర్డ్స్లో బర్డెన్ చేసుకోవచ్చు. సో దట్ మన స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి ఉంటుంది. ఎక్కువ ఈ ఇంటర్మీడియట్ అని ఒక సెపరేట్ బోర్డు పెట్టుకుని మనం మెజారిటీ స్టేట్స్లో అసలు ఇంటర్మీడియట్ బోర్డు అనేది లేదు, 11th 12th అనేది ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ని అబాలిష్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ అభిప్రాయం, చాలామంది అభిప్రాయం కూడా ఇదే. నెక్స్ట్, గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేయొచ్చు. ఇందాక మనం ప్రాబ్లమ్స్లో చెప్పాం కదా, ఇప్పుడు దాని సొల్యూషన్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం క్వాంటిఫై చేసుకోవాలి, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏం కావాలా. ఈ స్కూల్లో సపోజ్ 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళ నీడ్స్ని క్వాంటిఫై చేసుకోవాలి. అంటే ప్రతి 7 మంది విద్యార్థులకు ఒక కంప్యూటర్ ఉండేలాగా, ప్రతి విద్యార్థికి ఒక్కొక్క పుస్తకం ఉండేలాగా, ఒక సబ్జెక్ట్కి ఒక పుస్తకం ఉండేలాగా వాళ్ళకి ఇస్తున్నారు. ప్లస్ లైబ్రరీలో ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఒక క్లాస్కి అట్లీస్ట్ 10% అక్కడ ఉండేలాగా లైబ్రరీలో. నెక్స్ట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫెసిలిటీస్. దీన్ని ఎలా క్వాంటిఫై చేయొచ్చు. ప్రతి 10 మంది స్టూడెంట్స్కి ఒక ఫుట్బాల్ లాగా, లేకపోతే ఒక క్రికెట్ కిట్ లాగా అలా క్వాంటిఫై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్, ఈ క్వాంటిఫై చేసుకున్నాక ఇవి ప్రైవేట్ టెండర్స్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవాలా ప్రతి స్కూల్స్ కూడా. సపోజ్ గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది, ప్రతి 7 విద్యార్థులకి ఒక కంప్యూటర్ మ్యాండేటరీ అని చెప్పి. సో ఒక స్కూల్లో ఇంతమంది విద్యార్థులు ఉంటే ఇన్ని కంప్యూటర్లు ప్రైవేట్ టెండర్స్ ద్వారా ప్రతి స్కూల్ తెచ్చుకుంటుంది. ఇలా క్వాంటిఫై చేసుకుంటే మనకి ఒక ఓవరాల్ పర్స్పెక్టివ్ వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇప్పుడు మనం ఈ క్వాంటిఫై చేసి ప్రైవేట్ టెండర్స్ ద్వారా తెచ్చుకోవడం వల్ల ఇన్స్టెంట్గా చేంజ్ కనిపిస్తుంది ప్రతి స్కూల్లో. దీనివల్ల ముందు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది, అటు టీచర్కి కానీ, ఇటు స్టూడెంట్స్కి కానీ, ఇటు పేరెంట్స్కి కానీ. ఇది చాలా అడ్వాంటేజ్. ముందు కాన్ఫిడెన్స్ ఉండాలా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అది నమ్మకం, ఓకే వాళ్ళు ఏదో కొంత ప్రయత్నిస్తున్నారు అని ఒక నమ్మకం బూస్టప్ అవుతుంది. ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల సపోజ్ కంప్యూటర్స్ వస్తే ఒకవేళ టీచర్ ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నా సరే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం బ్యాకప్ తీసుకోవచ్చు, ఆ స్టూడెంట్కి ఆ బ్యాకప్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ప్రతి గవర్నమెంట్ చేసే ఒక పెద్ద బ్లండర్ ఏంటంటే ముందు వాళ్ళ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయరు. స్టూడెంట్స్ ఏ రేంజ్లో ఉన్నారు, కొంతమంది మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది కొంచెం లో స్టాండర్డ్స్లో ఉంటారు. వీళ్ళని సెపరేట్గా చూడాలి, కొంచెం వాళ్ళని అసెస్ చేయాలి ఖచ్చితంగా. ఏ స్టూడెంట్ ఏ రేంజ్లో ఉన్నారనేది అసెస్మెంట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మనకి ఇప్పుడు 1st స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ అసలు అసెస్మెంట్ సిస్టమ్ వర్స్ట్. అసలు వాళ్ళ నిజంగా స్కూల్కి వెళ్తున్నారా, వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా, ఏదో నామకే వాస్తే జరుగుతోంది, కానీ అసెస్మెంట్ సిస్టమ్ ఈజ్ టూ వర్స్. వీళ్ళు 10th క్లాస్ మార్క్సే బేస్ చేసుకుంటున్నారు. అంటే 15, సో మొత్తం 15 ఇయర్స్ ఆఫ్ నువ్వు 12 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒకసారి అసెస్మెంట్ చేసుకుంటున్నారు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఈజ్ ద అసెస్మెంట్ మార్క్స్. కానీ చాలామంది అసలు బోర్డ్ ఎగ్జామ్సే రాయట్లేదు, చాలామంది స్టూడెంట్స్. ఇందాకే డ్రాప్అవుట్ రేషియో చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో ఖచ్చితంగా ప్రతి స్టాండర్డ్కి, అంటే 1st స్టాండర్డ్ కానీ 1st స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ అసెస్మెంట్ ఎగ్జామ్ మ్యాండేటరీగా ఉండాలి ప్రతి ఇయర్ కూడా. 1 ఎగ్జామ్ పెర్ ఇయర్ అసెస్మెంట్ ఎగ్జాము, ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ జస్ట్ చిన్న ప్యాటర్న్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఒక 2 hours ఎగ్జామ్ ఉంటే బెటర్. ఆ 2 hours కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, 120 to 150 క్వశ్చన్స్ ఉంటాయి. చాలా చాలా మినిమం స్టాండర్డ్స్లో ఉంటుంది. అవి స్టూడెంట్ యొక్క టాలెంట్ని బయటపెట్టడానికి కాదు, వాళ్ళ బేసిక్ స్టాండర్డ్స్ని కొలవడానికి ఆ ఎగ్జామ్ ఉండాలా. అది మెయిన్ పర్పస్, వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి కాదు. నెక్స్ట్, అది అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయాలా, అన్ని లాంగ్వేజెస్ని, అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయాలా. ప్లస్ ఇవి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలా. ఒకటే క్వశ్చన్ పేపర్ అందరికీ ఇవ్వడం కాదు, అప్పుడు కాపీయింగ్ పెరుగుతుంది. సో అట్లీస్ట్ 5 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉండాలా, అన్నీ ఈక్వల్ రేంజ్లో ఉండాలా, చిన్న చిన్న మోడిఫికేషన్స్తో అన్నీ సేమ్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉండాలా. ఈ ఎగ్జామ్స్ 3rd క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉంటే బెటర్. ఇది నెగోషియబుల్, అంటే మనం మార్చుకోవచ్చు. కానీ 3rd క్లాస్ నుంచి, నా అభిప్రాయం ప్రకారం 3rd క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉంటే బెటర్. ఈ ఎగ్జామ్ జస్ట్ బేసిక్స్ని ఎవాల్యుయేట్ చేస్తుంది.
ఇది ప్రతి ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ కానీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ కానీ మ్యాండేటరీగా ఈ ఎగ్జామ్స్ అటెండ్ కావాలి. ఇది గవర్నమెంటే మానిటర్ చేయాలి, ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి, మానిటర్ చేయాలి. ఈ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో ఉంటే బెటర్, మంచిది. ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఆఫ్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవాల్యుయేట్ చేయొచ్చు మన గ్రేడింగ్ ద్వారా. మనం ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, సపోజ్ ఈ ఎగ్జామ్కి మార్క్స్ కాకుండా గ్రేడ్స్ ఇచ్చి సపోజ్ ఈ పర్సంటేజ్ నుంచి ఈ పర్సంటేజ్ వరకు ఈ గ్రేడ్లో ఉన్నారు అనే స్టూడెంట్ని సాగ్రిగేట్ చేసి మన ఒక ఇన్ఫార్మ్డ్ జడ్జ్మెంట్ అంటే ఒక అవగాహనతో కూడిన జడ్జ్మెంట్ చేసే ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళ స్టాండర్డ్ తెలుస్తుంది, దేర్బై మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ వల్ల. ఇది మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ టీచర్ అసెస్మెంట్ ఎగ్జామ్. ఇందాక ఏ రకమైతే స్టూడెంట్ అసెస్మెంట్ ఎగ్జామ్ చెప్పానో అలాగే ప్రతి ఇయర్కి టీచర్ అసెస్మెంట్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ టీచర్ స్టాండర్డ్స్ చాలా లోగా ఉన్నాయి. వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు స్టూడెంట్స్కి, ప్లస్ అప్డేట్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళు ఒకసారి మీడియంస్ మారుస్తున్నారు, ఒకసారి టెక్స్ట్ బుక్స్ మారుస్తున్నారు, ఒకసారి సిబిఎస్ఈ అంటారు, ఒకసారి సిలబస్ మారుస్తున్నారు. సో దీనికి కోపప్ చేసుకోలేకపోతున్నారు టీచర్స్ కూడా. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలా, ప్లస్ ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేస్తూ ఉండాలా. ఇందాక ఏ రకమైన ప్యాటర్న్ చెప్పానో అప్రాక్సిమేట్గా ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ద్వారా ఒక్కొక్క టీచర్కి అసెస్మెంట్ ఎగ్జామ్ పెడతాము. ఇయర్లీ పెడితే మంచిది. రిజల్ట్స్ కెన్ బి ట్రేస్డ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్కి ఎగ్జామ్ పెట్టాము, టీచర్స్కి ఎగ్జామ్ పెట్టాము. ఇప్పుడు దీన్ని ఎలా మానిటర్ చేయాలా, ఒక్కొక్క స్టూడెంట్ని ఒక్కొక్క టీచర్ని మానిటర్ చేయగలమా నిజంగా? దీనికే నేను ఒక ఎఫెక్టివ్ సిస్టమ్ అనేది నేను డెవలప్ చేశాను. నా పర్సనల్ స్టడీ కోసం నేను ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారికి ప్రజెంటేషన్ పంపించాను ఆల్రెడీ. ఇందులో ఏంటంటే ఒక యూనిక్ మోడల్, ఇది దేశంలో ఎక్కడా లేదు, నేను సెపరేట్గా ఐడియేట్ చేసిన మోడల్ ఇది. ఇదేంటంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క స్కూల్కి సెపరేట్ ఐడీస్ ఉంటాయి. మనకి ఎలాగైతే ఆధార్ కార్డ్స్ ఉన్నాయో ఒక స్టూడెంట్ ఐడి ఉంటుంది. ఆ స్టూడెంట్ ఐడి వాళ్ళు ఎల్కేజీలో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎక్కడ వరకు చేసినా సరే అదే స్టూడెంట్ ఐడి ఉంటుంది. వాళ్ళకి ఐడి మారిపోదు, స్కూల్ మారినప్పుడల్లా ఐడి మార్పులు ఉండవు. ఆధార్ కార్డ్ ఎలాగైతే పర్మనెంటో స్టూడెంట్ ఐడి కూడా పర్మనెంట్ ఐడి ఉంటుంది. టీచర్కి కూడా స్కూల్ మారిపోతే ఐడి మారదు. గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఒక టీచర్ ఐడి కార్డ్స్ అనేవి ఇవ్వాలి. అది లైఫ్ లాంగ్ టీచర్గా వాళ్ళు కంటిన్యూ చేసినంతసేపు ఐడి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ స్కూల్ ఐడి. స్కూల్కి కూడా క్యాంపస్ మారితే మారిపోవడాలు ఇలా ఉండకుండా ప్రతి స్కూల్కి కూడా ఒక స్పెసిఫిక్ ఐడి ఉండాలి. దానివల్ల మనకి మానిటరింగ్ ఈజీ అవుద్ది. ఎప్పుడైతే మనకి వాళ్ళ స్టాండర్డ్స్ తెలిసినాయో వాళ్ళ మానిటరింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఒక సెపరేట్ ఒక సిస్టమ్ ఒకటి డెవలప్ చేద్దామని నేను ప్రపోజల్ పంపించా. ఆ సిస్టంలో ఏముంటుందంటే మీరు స్కూల్ ఐడి కొడితే ఆ స్కూల్లో కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉందా లేదా, మొత్తం కంప్లీట్ డేటాబేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటాబేస్ వచ్చేస్తుంది. స్టూడెంట్ డేటాబేస్ వస్తుంది. వాళ్ళ స్టూడెంట్ అసెస్మెంట్ ఇయర్లో లాస్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్లో ఎలా పెర్ఫామ్ చేశారు ఆన్ అన్ యావరేజ్ వస్తుంది. సో 50 స్టూడెంట్స్ ఉంటే 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వస్తుంది. ఆ రకంగా స్కూల్కి గ్రేడింగ్ వస్తుంది అనమాట. అర్థమైందా? సపోజ్ 1 to 5th స్టాండర్డ్లో ఒక 100 మెంబర్స్ ఉంటే స్టూడెంట్స్, ఆ 100 మెంబర్స్కి గ్రేడింగ్ వస్తుంది. యావరేజ్గా ఈ గ్రేడ్ వచ్చింది. సో ప్రైమరీ లెవెల్లో ఈ స్కూల్లో పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది అని చెప్పి స్కూల్కి ఒక ర్యాంకింగ్ వస్తుంది. అలాగే టీచర్ అసెస్మెంట్ నుంచి టీచర్కి ఒక ర్యాంక్ వస్తుంది. స్టూడెంట్ అసెస్మెంట్ ఎగ్జామ్ నుంచి స్టూడెంట్కి ఒక ర్యాంక్ వస్తుంది. సో ఈ రకంగా మనం ప్రతి స్టూడెంట్ని, ప్రతి టీచర్ని, ప్రతి స్కూల్ని మానిటర్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్ స్కూల్ మారుతున్నా సరే లేకపోతే డ్రాప్ అవుట్స్ అయిపోతున్నా సరే వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఈ ట్రేసింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఒక స్టూడెంట్ ఐడి కొట్టిన వెంటనే వాళ్ళ ప్రీవియస్ స్కూల్ ఏంటి, వాళ్ళు ఏ స్టాండర్డ్ వరకు చదివారు, వాళ్ళ అసెస్మెంట్ ఎగ్జామ్లో వాళ్ళ ర్యాంక్ ఎంత, వాళ్ళ ఇదెంత అనేది మనకు క్లియర్గా వచ్చేస్తుంది. స్టూడెంట్ ఐడిలో ఒకవేళ మనం కొడితే ఆ సిస్టంలో కొడితే కేజీ టు పీజీ వాళ్ళ ఏ ఇయర్ ఏ ఎగ్జామ్లో ఎలా పెర్ఫామ్ చేశారు అనేది డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రొఫైల్ని మనం ట్రేస్ చేయొచ్చు.
సపోజ్ ఈ యూనివర్సిటీలో ఈ గ్రాడ్యుయేషన్ ఈ యూనివర్సిటీ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ యూనివర్సిటీలో చేశాడు అనే ఎడ్యుకేషన్ ప్రొఫైల్ని ట్రేస్ చేయొచ్చు మన స్టూడెంట్ ఐడి ద్వారా. నెక్స్ట్ వాళ్ళ స్కూల్ డీటెయిల్స్, కొంతమంది 2-3 స్కూల్స్ మారుతూ ఉంటారు, లేదా 4-5 స్కూల్స్ మారుతూ ఉంటారు, ఆ స్కూల్ డీటెయిల్స్ కూడా మనం ట్రేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్లీ అసెస్మెంట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి ఆ స్టూడెంట్ ఐడి ద్వారా. మామూలు రెగ్యులర్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఇయర్లీ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు ఆ స్టూడెంట్ ఐడి ద్వారా. నెక్స్ట్ వాళ్ళ అటెండెన్స్ మానిటర్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ దాన్ని మానిటర్ చేయొచ్చు. వాళ్ళ ఇంటి అడ్రస్, స్కూల్ అడ్రస్ మానిటర్ చేయొచ్చు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేచర్ మానిటర్ చేయొచ్చు, వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో ఉన్నారా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేచర్ మానిటర్ చేయొచ్చు. వాళ్ళ డ్రాప్ అవుట్స్ అయితే డ్రాప్ అవుట్స్ మానిటర్ చేయొచ్చు. ఫేక్ స్టూడెంట్స్, కొంతమంది స్కూల్స్లో ఫేక్ స్టూడెంట్స్ని పెట్టేసి అడ్మిషన్స్ చేసుకుంటున్నారు, అది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ప్లస్ గవర్నమెంట్స్కి బెనిఫిట్స్ ఏమున్నాయో, స్టూడెంట్స్కి ఏం వెళ్తున్నాయో ఆ డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు పంపించవచ్చు. ప్లస్ ఈ డేటా ఓన్లీ ఎంఈఓస్ మాత్రమే యాక్సెస్ చేయగలరు, రెగ్యులర్గా పబ్లిక్ యాక్సెస్ చేయలేరు. ఈ డేటా అంతా, డేటా ప్రైవసీస్ ప్రైమరీ. సో ఈ డేటా అంతా ఓన్లీ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర మాత్రమే ఉంటుంది. స్టూడెంట్ ఐడి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ స్కూల్ ఐడి కొడితే వచ్చే డేటా మొత్తం ఏపీలో కానీ అసలు ఇండియా లెవెల్లో కానీ ఎవరైనా యాక్సెస్ చేసేటట్టు ఉండాలి. ఆ స్కూల్ ఐడి కొడితే జనరల్ పబ్లిక్ వచ్చే డేటా ఏంటంటే వాళ్ళ ఈడబ్ల్యూఎస్ అడ్మిషన్స్, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో అడ్మిషన్స్ ఎన్ని జరుగుతున్నాయి, వాళ్ళ రిపోర్ట్ కార్డ్స్ ఏంటి, ఇందాక చెప్పాను కదా టీచర్ రిపోర్ట్ కార్డ్స్, ఆన్ అన్ యావరేజ్ స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్స్, ఆ రిపోర్ట్ కార్డ్స్ వస్తాయి. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ స్కూల్ యొక్క టైమింగ్స్ ఏంటి, టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ క్లాస్, అసలు ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ పర్ క్లాసు, నెంబర్ ఆఫ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ వస్తాయి, కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ఆ కంప్లైంట్స్ డిస్ప్లే అవుతాయి, నాన్ వర్కింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అనేది డిస్ప్లే అవుతుంది, ఫైనాన్షియల్ ఇన్ఫో, బేసిక్ ఫైనాన్షియల్ ఇన్ఫో డిస్ప్లే అవుతుంది. ప్లస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్, ప్లే గ్రౌండ్ ఉందా లేదా, ప్లస్ కంప్యూటర్ యాక్సెస్, ఇవన్నీ కూడా వస్తాయి ఆ స్కూల్ ఐడి ద్వారా. ఇది మొత్తం ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఈ రకంగా మనం ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకుంటే, ఈ వెబ్సైట్ని డెవలప్ చేస్తే, సో స్కూల్ ఐడీస్ పెట్టి, టీచర్ ఐడీస్ పెట్టి, స్టూడెంట్ ఐడీస్ పెట్టి ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకుంటే మనం ఏ స్కూల్లో అయినా సరే, సపోజ్ స్టూడెంట్ మారినా సరే, కొత్త రీజన్కి వచ్చినా సరే, ఆ రీజన్లో ఉన్న స్కూల్స్ పెర్ఫార్మెన్స్ ఏంటో ఆ అబ్బాయి తెలుసుకోగలడు, వాళ్ళ పేరెంట్స్ తెలుసుకోగలరు. సో వాళ్ళు ఒక బెటర్ జడ్జ్మెంట్ తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మొత్తం అన్ని స్కూల్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తే బెటర్ అని ప్రపోజల్ పెట్టాం మేము ఇందులో. ఇవన్నీ ఆ వెబ్సైట్లో డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ గ్రీవియన్సెస్. ఇప్పుడు దాకా గ్రీవియన్సెస్ అనేది స్కూల్ లెవెల్లో కానీ, అసలు గవర్నమెంట్ స్కూల్ సిస్టంలో ఇది నామకే వాస్తి ఉంది, కానీ అసలు గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో లేదని చెప్పుకోవచ్చు మనం. సో గ్రీవియన్స్ రెడ్రెసల్ పోర్టల్ చాలా స్పెసిఫిక్గా వర్క్ అవుతుంది ఇక్కడ మేము పెట్టిన ప్రపోజల్లో. ఇందులో ఏంటంటే స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ గ్రీవియన్స్ వాళ్ళ స్టూడెంట్ ఐడితో మనం వాళ్ళ గ్రీవియన్స్ పంపిస్తే వితిన్ టైం ఫ్రేమ్లో దాన్ని మానిటర్ చేసి దాన్ని రిజాల్వ్ చేసే సిస్టమ్ అన్నమాట. ఇది స్పెసిఫైడ్ టైంలో రిజాల్వ్ చేయాలని. ప్లస్ దీనివల్ల టీచర్స్కి వాయిస్ ఉంటుంది, స్టూడెంట్స్కి వాయిస్ ఉంటుంది, మేనేజ్మెంట్కి వాయిస్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ టీచర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, ఏ రకమైన ఈ గ్రీవియన్సెస్ అన్నా ఈ పోర్టల్ ద్వారా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్. ఇది మా ఢిల్లీ గవర్నమెంట్లో మేము ఇదివరకు నేను వర్క్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా చేశారు వీళ్ళు. నేను పర్సనల్గా నేను చాలా స్కూల్స్ని విజిట్ చేశాను నేను కూడా. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఎస్ఎంసీస్ ఏంటంటే వాళ్ళు ఇంచుమించు ఒక 16 మెంబర్స్ను పెట్టుకున్నారు. అందులో ఆ 16 మెంబర్లు ఎవరు ఉంటారంటే హెడ్ ఆఫ్ ద స్కూల్, ప్రిన్సిపల్ ఒకళ్ళు ఉంటారు, టీచర్ ఒకరు ఉంటారు, కన్వీనర్, లోకల్ అథారిటీ, లోకల్ కౌన్సిలర్స్ కానీ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, సోషల్ వర్కర్ ఒకరు ఉంటారు, ఒక 12 మంది టీచర్స్ వాళ్ళ మెంబర్స్ ఉంటారు. హూ ఆర్ అక్కడ యాక్టివ్గా ఎవరెవరు ఉన్నారో పేరెంట్స్ వాళ్ళు ఉంటారు. ఇది మొత్తం 16 మెంబర్స్లో ఇది సాగ్రిగేషన్. ఎస్ఎంసీస్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం మానిటర్ చేయొచ్చు, ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనం మానిటర్ చేయొచ్చు, స్కూల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అని ఒక ఓవరాల్ జడ్జ్మెంట్, కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి వెళ్తుంది.
నెక్స్ట్ ఇది స్టూడెంట్, ఇది ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్రోల్మెంట్, స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ని మానిటర్ చేయొచ్చు, అటెండెన్స్ కూడా మానిటర్ చేయొచ్చు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ద్వారా. ఫీ రెగ్యులేషన్, ఇది ఫీ రెగ్యులేషన్ అనేది మేము ఢిల్లీలో చాలా ఎఫెక్టివ్గా చేసాము. ఇక్కడ మన ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, సో అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి నేను చూడాలి మళ్ళీ. ఇక్కడ మేము ఢిల్లీ గవర్నమెంట్లో మేము చేసింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ని సాగ్రిగేట్ చేసి స్పెసిఫిక్గా మేము ఈ ఫీ స్ట్రక్చర్లోనే మీరు అడ్మిట్ చేసుకోవాలి అని చెప్పాము. అది క్రాస్ చేసిన వాళ్ళు మేము పనిష్మెంట్స్ ఇచ్చి దాన్ని రిఫండ్ కూడా ఇప్పించాము. సో వాళ్ళ గ్రీవియన్స్ పోర్టల్ ద్వారా ఫీ రెగ్యులేషన్ గురించి కూడా కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్ హెల్త్ అండ్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా స్కూల్స్లో కానీ వాళ్ళ హెల్త్ గురించి, హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు, మెంటల్ హెల్త్ ప్లస్ టీనేజర్స్కి సెక్షువల్ హెల్త్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి. ప్లస్ అమ్మాయిలైతే మెన్స్ట్రల్ హైజీన్ కూడా అవగాహన కల్పించాలి. దానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ డిజైన్ చేసుకోవాలా, ఒక స్టేట్ స్పెసిఫైడ్ గైడ్లైన్స్ ఇవ్వాలా. ప్లస్ మేము అక్కడ ఢిల్లీలో ఏం చేసామంటే యోగా ఒకటి, మెడిటేషన్ ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, అలాగే ఇక్కడ కూడా మనం చేస్తే బెటర్ అని చెప్పి ప్రపోజల్ ఉంది. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయాలి, అట్లీస్ట్ 3 yearsకి వన్స్ అయినా సరే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి హెల్త్ చెకప్ చేయాలా. ఆ హెల్త్ రిపోర్ట్స్ స్టూడెంట్ ఐడిలో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే టీచర్ హెల్త్ కూడా మెన్షన్ చేయాలి టీచర్ ఐడీస్తో. నెక్స్ట్ సజెషన్స్ ఇంకా ఏమున్నాయంటే బేసిక్ సజెషన్స్, వరల్డ్ క్లాస్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మనకి ఢిల్లీలో ఆల్రెడీ మేము కొంతమంది టీచర్స్ని డిఫరెంట్ కంట్రీస్ పంపించి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో చూడమని చెప్పి దాని నుంచి బూస్టప్ చేసాం టీచర్స్ని, వెల్ పెర్ఫార్మింగ్ టీచర్స్ని సెలెక్ట్ చేసి అలా పంపించాం. అలాగే మన మిగిలిన స్టేట్స్లో కూడా ఆ రకంగా చేస్తే బెటర్. ప్లస్ ప్రతి డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ 3500 మంది ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్కి ఒక టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఖచ్చితంగా ప్రతి మంత్ జరగాలి. అదేంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది, అటు టీచర్కి కానీ, అటు స్టూడెంట్కి కానీ, అటు పేరెంట్కి కానీ. ప్లస్ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. సో పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రతి మంత్ మ్యాండేటరీగా జరపాలా. ప్లస్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాలా, అటు స్టూడెంట్స్కి కానీ, అటు టీచర్స్కి కానీ. ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ షుడ్ బి డిజైన్ టు ఫెసిలిటేట్ లెర్నింగ్. ఆన్లైన్ ఆల్రెడీ మన చాలా స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫర్మ్స్తో టైఅప్ అయ్యి ఆల్రెడీ ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నారు. దాన్ని గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్లాలా అంటే, ఎందుకంటే వాళ్ళకి ప్యాడ్స్ కానీ, స్టడీ ప్యాడ్స్ కానీ ఇవి కానీ లేకుండా ఉన్నాయి, మొబైల్స్ కానీ అంత యాక్సెసిబిలిటీ లేదు ఇంకా లోవర్ ఇన్కమ్ గ్రూప్లో. సో ఆ యాక్సెసిబిలిటీ కూడా మానిటర్ చేసుకోవాలా. అసలు ఇందులో నేను మెయిన్గా చెప్పింది ఏంటంటే స్టూడెంట్, టీచరు, స్కూలు ఈ మూడింటిని మానిటర్ చేయాలా. 3 ఐడీస్తో నీకు ఎంత ఎఫెక్టివ్గా మానిటరింగ్ ఉంటే అంత ఎఫెక్టివ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఎఫెక్టివ్ మానిటరింగ్ ఉండాలా. ప్లస్ ఎఫెక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ఉండాలా. దిస్ ఈజ్ ద ఫైనల్. ఈ రకంగా మనం మానిటర్ చేస్తే ఎడ్యుకేషన్ సెక్టర్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.